హలో సిక్కోల్ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్. మన సిక్కోలు వేట గురువులు మాకు ఒక మాట చెప్పారు. సిక్కోలు ఆదిదేవుడైన సూర్యనారాయణమూర్తి కోవలి దరిదాపుల్లో ఉన్న ఒక చెరువులో మంచి చేపలు పడుతున్నాయని అక్కడికి వెళ్ళి వేట చేయమని మమ్మల్ని కోరారు. వాళ్ళ కోరిక మేరకు మా బృందం ముందుకెళ్తుంది. మరి ఈరోజు చెరువు వేట మీకు చూపించబోతున్నాం. అయితే ఆ చెరువులో బొచ్చులు, కొరమీన్లు ఉన్నాయి. వీటికి ఎరగా ఈ మార్కెట్లోని చిన్న చిన్న చేపల్ని ఎరగా మార్చుతాం. ఇదిగో ఈ చేపలు అన్నమాట. ఇవి తీసుకెళ్ళి పెద్ద పెద్ద చేపలు పడతాం. ఇదిగో మన సూర్యదేవాలయం ఆర్చ్. దండం పెట్టుకోండి అయ్యా సూర్యభగవాను. ఇది దాటి ముందుకెళ్తే అదిగో ఇదే చెరువు. ఎంత విశాలంగా ఉంది చూసారా. ఇగో మన పోరగాళ్ళు ఎంత వేరం చేపలు పట్టిదమా అని ముందుకు సాగుతున్నారు. ఇందులోనేనంటండి పెద్ద పెద్ద బొచ్చులు ఉన్నాయనేసి మా గురు వేటగాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చాం. ఇక మా వాళ్ళు ముందుకు వచ్చి ఎలా అని ప్లాన్ చేసి గేలాలు తీశారు. ఇదిగో మన హీరో తాళ్ళు ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మనవడు వాటి చేపలకి ఎరగా ఇప్పుడులాగే మైదా పిండిని రుద్ది పెడుతున్నాడు. ఒకటి మైదా వేసిన గాలం, ఇంకోటి చిన్న చేపలు ఇందాక తీసుకున్నాం కదా మార్కెట్లో, ఆ చేపలు గుచ్చి ఈ చేపల్ని పడదామని విశ్వ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నంగా ఇది పనిచేస్తున్నాడు. ఇక మన వంతు చిన్న చిన్న సాయమే కదా, తాడు ఇప్పడం, అందించడం. ఇక తాడు అందిస్తున్నాను. ఈ తాళ్ళేసి పెద్ద చేపలు పడదామని ఈ చిన్న చేపలు చూపిస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, నేను ఇక్కడ తాళ్ళు ఇప్పుతుంటే అక్కడ వీడియో ఎవరు తీస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? మా తమ్ముడు, నా చిట్టి పొట్టి ముద్దుల తమ్ముడు ఒకడు వచ్చి మాతో ఈ ఆనందాన్ని పంచుకుందామని వచ్చాడు. అదనమాట సంగతి. ఇకపోతే చెరువు నిండా గుర్రపు డెక్కలేనండి. చేపల మటుకు లోపల బోల్డు. హడావుడిగో మావాడు లాగి ట్రైల్ వేశాడు. గాలం చిక్కుకుంది. చేప పడిందో లేదో, పడలేదు, ఖాళీదే. ఇది ఇలా ఉంటే ఆ గుర్రపు డెక్కలని అన్నం చేసి నీరు తీసి అందులో చేపలు పడదామని కొంతమంది ప్రయత్నించినట్టున్నారు. దాన్ని మేము ఇప్పుడు క్యాచ్ చేసాం. మళ్ళీ అమ్మ పడలేదు, చేపలన్నీ నా మీదే ఇరుచుకు పడుతున్నాయి అని అనేసి మళ్ళీ చేస్తున్నాడు మనడు. మైదా పెట్టి ఇసురో, నీ ప్రయత్నం ఆపక మామా విసిరాడు. ఆ చేపలు మన ముందే ఇలా వస్తున్నాయి, కనిపిస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. తినట్లేదు, మనకు పడట్లేదు. స్టార్టింగ్లో చెప్పాను కదా ఇందులో బొచ్చులు ఉన్నాయని. లాస్ట్కి మాకు ఈ నిరచ్చాయితో బొచ్చు చేప కాదు, బొచ్చులు పడినట్లు ఉన్నాయి. ఉట్టు బొచ్చు పడినట్లు ఉంది. ఏటి లేక మనవాళ్ళు పాపం. ఇదిగో నా తమ్ముడు, మామ బాధపడుతున్నారు. ఇక ఏటి చేసేదిలే, మూసి ఇంటికి పో. తాడు చుట్టుకొని ఈసారి మనకి ఈ వేటలో బొచ్చు చేప కాదు, ఒట్టి బొచ్చే మిగిలింది. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాం. ఇక ముందు సముద్రం వేట మరియు చెరువుల వేట అన్నీ చూపిస్తాం. ఇంతకన్నా మంచి చేపలు పడాలని మమ్మల్ని ఆశీర్వదించండి. మా వేట మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మమ్మల్ని ఆశీర్వదించండి. గంగమ్మ పుత్రులం. ఒక్కొక్కసారి ఆ తల్లి మనకి రెస్ట్ ఇస్తుంది. చేపలు పడకుండా ఇలా బాధ కాదు, ఇవన్నీ సహజం. కానీ నెక్స్ట్ టైం మంచి చేపలు పట్టి మీ ముందుకు తెస్తాం. ప్రస్తుతానికి మాత్రం మా తాళ్ళు చుట్టుకొని ఇంటి బాట పడతాము. మళ్ళీ తాడు అడ్డిసింది, అయినా మా అమ్మ తీసిండు. సంచలు వేసుకొని ఇంటికి పోవడమే. జై సూర్యదేవా అని. అయితే సూర్యదేవుని దర్శనం అయితే మనకు జరిగింది కాబట్టి హ్యాపీ. చేపలు అయిపోయినా మాకు బాధ లేదు. మంచి చేపలతో
మంచి మంచి కామెడీ వీడియోలతో మీ ముందుకి మా ఛానల్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీ ఆదరణ అభిమానం మాపై ఉంచి మరొకసారి మిమ్మల్ని అడుక్కుంటున్నాం, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ బాయ్.